హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు రెండవ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. నేనేమనుకున్నా అంటే ఈరోజు ఉదయాన్నే అంటే ఎర్లీగా లేచేసి అట్లీస్ట్ 5:35కి అంతా లేచేసి తొందరగా పూజ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నానండి, ముందు రోజు వరకు కూడాని. కాకపోతే మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందనమాట. ఎందుకు అంటే నైట్ నుంచి లౌక్యకి ఫీవర్. నైట్ అయితే కొంచెం ఎర్లీగానే మామూలుగా 1-2 అవుతూ ఉంటుంది వర్క్స్ వల్ల. కాకపోతే రాత్రి ఏంటంటే 11కి అంతా కూడా పడుకున్నాము. కరెక్ట్గా 12:30కి అంతా కూడా లౌక్యకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. మూలగతా ఉంటే ఏంటా అని చూస్తే తనకి బాగా ఒళ్ళు వేడెక్కిపోయింది అనమాట. ఇంకా సమయానికి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పిల్లలకి ఫీవర్ అది ఏం రాలేదండి. దగ్గర ఒక 5-6 నెలల నుంచి పిల్లల హెల్త్ చాలా బాగుంది. 1 సంవత్సరం నుంచి కూడా ఇబ్బంది ఏం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో టాబ్లెట్స్ కూడా ఏం లేవన్నమాట. సిరప్స్ కానీ అండ్ పెయిన్ కిల్లర్ కానీ డోలో కూడా లేదు. సో దానివల్ల నైట్ అసలు తనకి ఎలాగా ఫీవర్ కంట్రోల్ చేయాలనేది అర్థం కాలేదనమాట. ఇంకా అలా నైట్ అంతా కూడా మేల్కొనే ఉన్నాను. సో 2 వరకు కూడా కొంచెం ఏంటంటే తడిగుడ్డ వేసి తుడుస్తూ అలా ఉన్నానమాట. దగ్గర పడుకునేసరికి 3:30-4 తెల్లవారుజాము వరకు నిద్ర లేదు. తెల్లరే టైంకి కొంచెం అట్లా నిద్ర పట్టేసింది. లౌక్యకి కూడా తడిగుడ్డది పెట్టడం వల్ల తనకైతే నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఫీవర్ అది కంట్రోల్ అయితే అలా జరగడం వల్ల సో మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేవడం. అంటే నార్మల్ టైంకే లేచాను, ముందుగా లేవాలనుకున్నాను కదా, అది జరగలేదు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేయండి. మరిన్ని విషయాలు ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. లౌక్య అయితే టిఫిన్ తినేసింది. రుత్విక్ కూడా ఇంకా ఏడుస్తా వెళ్ళాడనమాట స్కూల్కి. వీడియో తీద్దాం అనుకున్న ఆ టైంలో నాకు ఇంకా దొరకలేదు. ఇంకా నేను కూడా కాఫీ అది తాగాను అనమాట ఉదయాన్నే. ఈరోజు వేరే వాళ్ళు మ్యారేజ్కి చెప్పడానికి వస్తే ఇంకా దానికి బొట్టు పెట్టారండి, అందుకని ఉదయాన్నే కుంకుమ అనిపిస్తుంది. సో ఇంకా సురేష్ గారికి కొంచెం గ్రీన్ టీ అది ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను. తొందరగా పూజ చేసేసుకోవాలి ఈరోజు. నా బ్లౌజ్ దీనికి కొంచెం థ్రెడ్స్ అవి కట్ చేయాల్సి ఉంటే కట్ చేసి వేసుకుంటాను అనమాట. సో ఇంకా వేరే శారీ ఉండిందండి, కాకపోతే ఆ శారీ అయితే ఇంకా నాకు స్టిచ్ అవ్వలేదు. అందుకని ఇది ఇంతకు ముందు తీసుకున్న శారీ అనమాట. ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నా. సో అప్పటి నుంచి కట్టుకోలేదనమాట. ఇంకా వర్క్ అయితే వేసి పెట్టుకున్నాను. శ్రావణ మాసం అంటే మ్యారేజెస్ అవి ఏమన్నా ఉంటాయి కదా అని చెప్పేసి సింపుల్గా వర్క్ వేసుకున్నా. కాకపోతే ఇంకా ఫ్రైడేకి శారీ ఏం లేదు కదా అని చెప్పేసి కట్టేసుకుంటున్నా. ఫ్యాన్సీ టైప్ శారీ. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టోన్ వర్క్ అది ఏం చేయలే, నా శారీనే కదా అని చెప్పేసి వదిలేసా. థ్రెడ్స్ కూడా ఇప్పుడు సురేష్ గారు అయితే తీసిచ్చారనమాట శారీ కట్టుకోవాలనేసరికి. సో ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది, వేసుకున్నాక చూడండి ఇంకా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్నానానికి అయితే వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత ఈరోజు ఇంకా పూజ సామాన్ అంతా కూడా నిన్న క్లీన్ చేసి పెట్టానండి. ఈ చెంబు కూడా క్లీన్ చేశాను కానీ సరిగ్గా పోలేదనమాట. ఇంకా ఉదయాన్నే కొంచెం అంతా లెమన్ తీసుకొని సో అలాగా మనకి నార్మల్గా సబీనా పౌడర్ ఉంటుంది కదా, అది వేసి రుద్దుతుంటే ఎంత తెల్లగా వస్తుందో. రాగి చెంబండి మనం ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా మంచిది పాజిటివిటీకి అంటారు కదా. సో మొన్నటి వరకు నాకు గుర్తులేదు, లాస్ట్ వీక్లో పూజ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే కనిపించింది అనమాట. అంటే గుర్తుంది కానీ ఎక్కడుందో నాకు తెలియలేదు. అంటే ఇళ్లలో చేరినప్పుడు కొనుక్కున్నామండి, కలసం పెట్టుకుంటాం కదా మనము వ్రతం చేసుకునేటప్పుడు, దానికోసమని తెచ్చామన్నమాట. నేను తాలేదు, సురేష్ గారు అండ్ అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు పొంగల్ దబ్రా ఇవి 2 తీసుకొచ్చారనమాట. సో నేను ఇంక మర్చిపోయాను. మొన్న క్లీన్ చేస్తుంటే దొరికింది కానీ అప్పటి నుంచి పెడదాం అనుకుంటూ ఉంటే దొరకలేదు. అంటే నాకు టైం అది సెట్ అవ్వలేదు. ఇంకా నిన్నైతే బయట తీసి పెట్టేసి ఈరోజు ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. రాగి చెంబండి, ఇత్తడి చెంబు కూడా కాదు, రాగి అనుకుంటా, నాకు తెలీదు క్లారిటీగా. రాగి ఎర్రగా ఉంది కొంచెం. ఇత్తడైతే మనకి కొంచెం ఎల్లోయిష్గా గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఇది రాగి చెంబు లాగా ఉంది. సో దానివల్ల రెడ్గా వచ్చింది క్లీన్ చేస్తూ ఉంటే. సో అష్టలక్ష్మిలు ఉన్న లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా అదే లౌక్య వీడియో తీస్తూ ఉందండి, ఏదో కబుర్లు చెప్తా ఉందండి. నీ డ్రెస్ బాగుందమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది. కొంతసేపు కూడా గమ్ముగా ఉండదండి, బాగోలేకపోయినా కానీ పూజల విషయం అయినా ఇలాంటి విషయాల్లో ముందుకు వచ్చేస్తుంది అనమాట. నేను చేస్తాను, వీడియో తీస్తాను. అందులో ఈరోజు స్కూల్కి పంపించలేదు కదా, అందుకని ఇంకొంచెం యాక్టివ్గా ఉంది. కొన్ని కుర్తీస్ అలాగే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, ఫ్యాషన్కి సంబంధించి. వాటిని మీతో షేర్ చేస్తాను, చాలా బాగున్నాయండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్
లైవ్లో ఉందండి. జూలై 31 నుంచి ఆగస్ట్ 6 వరకు కూడా ఈ సేల్ అయితే ఉందన్నమాట. ఇందులో మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. సో హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఫ్యాషన్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో వాటి ఫుల్ పిక్చరు, ప్రైజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకునే బ్యూటిఫుల్ డ్రెస్ చూడండి ఎంత ప్రీమియంగా ఉంది అంటే. నేను చూపించేవన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. అండ్ అమెజాన్లో మీ అందరికీ తెలిసిందే ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో హ్యాపీగా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. మంచి ఇదేంటంటే క్రేప్ కూడా కాదండి, క్రేప్ మెటీరియల్ ఉంది అండ్ కొంచెం కాటన్ మిక్స్ కూడా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో కాటన్ అలాంటివి ఏంటంటే మనకి ముడతలు రావడం అలా ఉంటుంది. ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బాడీకి కూడా మనకి ఫ్రెండ్లీగా అండ్ చాలా రీజనబుల్గా కాస్ట్లో అయితే నాకు వచ్చిందనమాట. అండ్ మీరు కట్ కూడా చూసినట్టయితే ఆలియా కట్లో వచ్చింది డిజైన్. ప్రజెంట్ ఈ కుర్తీస్ బాగా ట్రెండ్ కదా, సో బడ్జెట్లో వచ్చిందండి. అండ్ నాకు కొంచెం లూజ్ ఉంది, కలర్ కూడా మంచి పీచ్ కలర్లో ఉందన్నమాట, డార్క్లో. అండ్ ఇలాగే కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, నాకైతే ఫేవరెట్ అన్నీ నచ్చాయి కాబట్టి నేను కూడా ఫర్దర్గా ఇంకొన్ని అయితే బుక్ చేసుకుని. లూజ్ ఉంది, కొంచెం మనం సైజ్ కనుక చేయించుకున్నాము అంటే పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. మంచి అంటే కాటన్ కూడా కాదండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇందులో మనకి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో హజంట్ బాగా ట్రెండ్ కదా, సో దాన్ని బట్టి హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. హ్యాండ్స్ కూడా చూడండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి. సో మంచి క్రేప్, అంటే క్రేప్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయిందనమాట. సో ఇది కుర్చీలు ఇచ్చేసి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా బాగుంది క్వాలిటీ. ఇది వచ్చేసి జనస్యా బ్రాండ్కి సంబంధించిన కుర్తీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లిబాస్ నుంచి తీసుకున్నానండి. లిబాస్ అనేది కూడా ఒక మంచి బ్రాండ్, ఇందులో క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి బ్లాక్ కుర్తీ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ ప్రింట్లో ఉంది, మంచి డార్క్ బ్లాక్ కూడా కాదు, కొంచెం నావీ బ్లూ డార్క్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని అంతా కూడా యోక్ పార్ట్ మీరు చూసినట్లయితే మిర్రర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి, చాలా బాగుంది. కాటన్ మెటీరియల్ అనమాట, చాలా నీట్గా. అండ్ కాటన్ అంటే మనకు కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనుకుంటారు కదా, అలా లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. హ్యాండ్స్ వచ్చేసి మీరు చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, ఫుల్ పెద్దగా ఇచ్చారనమాట ఫ్రీగా ఉండటానికి. సో చాలా బాగుంది, ప్రింట్ వైజ్ చాలా బాగుంది, చాలా క్లాస్ లుక్ వస్తుంది అనమాట. అండ్ కాటన్ మెటీరియల్ కాబట్టి మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. సో నేను దగ్గర వాచ్ కలెక్షన్ చూపిస్తానండి మీకు. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం కదా, ప్రతిసారి కూడా వాచ్ ఒక్కటైనా తీసుకుంటూ ఉంటా. ఈసారి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచి సిల్వర్ వాచ్ అండి, ప్రీమియంగా ఉంది ప్రోడక్ట్ అయితే. కొంచెం లూజ్ ఉంది, కొంచెం ఒకటి తీయించానంటే లింక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది చూసారు కదా ఎంత బాగుందో, డీసెంట్గా పెట్టుకున్నా కానీ ఒక స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. నాకైతే చాలా ఇష్టం వాచ్ కలెక్షన్ అయితే, అది కూడా కొంచెం బడ్జెట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. సో వాటిలో నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు నచ్చిందా? లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొంచెం బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే మనం రెగ్యులర్గా బయటకు అలా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ మీద అలా ఈజీగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి సేమ్ టు సేమ్ మనకి గోల్డ్ ఫినిష్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, ప్రీమియం ప్రోడక్ట్ అండి. స్టోన్ వర్క్ కానీ అండ్ చుట్టూ కూడా చూసినట్లయితే మంచి లుక్ అయితే ఉందన్నమాట. చూడండి బ్రాస్లెట్ కడా అనమాట, కడా బ్యాంగిల్ అంటూ ఉంటాం కదా, అది చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. గోల్డ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట. సో అలాంటిది మనకి సేమ్ గోల్డ్ లుక్లోనే బ్రాస్లెట్ అయితే ఉంది. సో ట్రై చేయండి. బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి నిజంగా చెప్పాలి అంటే చాలా బడ్జెట్లో వచ్చాయి, 3 సెట్ వచ్చిందండి. నిజంగా నమ్మలేరు ఈ కాస్ట్ అంటే. చూడండి కలర్ కూడా అంత ఈజీగా చేంజ్ అవ్వట్లేదండి. చూడండి సేమ్ టు సేమ్ మనకి గోల్డ్ లుక్ లాగానే ఉంది. ఇది కూడా ఇది ప్రజెంట్ మనకి దీపికా పదుకొని మోడల్ అనేసి బాగా ట్రెండ్ అయింది కదా, ఆ మోడల్లో ఉండిందనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి బుక్ చేశానండి. నిజంగా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. చూడండి చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే సేమ్ మనకి గోల్డ్ మోడల్ ఉంటుంది కదా, అలా వచ్చింది, బీడ్స్ కానీ అన్నీ. అండ్ ఇది చూడండి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, లింక్ మీద క్లిక్ చేశారంటే ఫుల్ మీకు 3 కనిపిస్తాయి. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, కలర్ అంత ఈజీగా షేడ్ అవ్వట్లేదండి. సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడు అలాగా గోల్డ్ ప్రిఫర్ చేయలేని వాళ్ళు ఆఫీస్ వేర్ అలా కూడా సింపుల్గా ట్రై చేయొచ్చు. సో ఇది బాగుందా, దీనికి చిన్న లింక్ కూడా ఒకటి ఉండిందండి, మిస్ అయినట్లుంది, కానీ చాలా బాగుంది కదా.
సో ఇవండి నేను అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే చెప్పాను కదండి, ప్రజెంట్ మనకి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. 6th వరకు కూడా ఈ సేల్ అయితే లైవ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా పార్టిసిపేట్ చేసి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి. తర్వాత అయితే ఇంకా నేను కూడా శారీ కట్టేసుకొని తలంతా కూడా డ్రై చేసేసుకొని ఇంకా తల డ్రై అయిపోయేలోపు ఈరోజు ఇంకా ఇంట్లో ప్రసాదాలకు కావాల్సినవి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఈరోజు ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది కదండి. సో దానివల్ల ఏంటంటే ఈరోజు అమ్మవారికి పాలు పెడితే మంచిది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. నేను కూడా ఫ్రైడే అలాంటి టైంలో పెడదాం అనుకుంటాను కానీ ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాను. ఎలాగో ఈరోజు ఇంకా టైం లేదు కదా, నేను అనుకున్నాను 4 శుక్రవారాలు ఒక్కొక్క స్పెషల్ ప్రసాదం చేసి పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ వారం అయితే కుదరలేదు. అందుకని అమ్మవారి దగ్గర పాలు కొంచెం పంచదార అవి పెట్టాను అనమాట. వడపప్పు కూడా నానేసి పెట్టాను కానీ ఆ టైంకి గుర్తులేదండి, మళ్ళీ చూసుకున్నారే పెట్టలేకపోయాను అని చెప్పేసి. పూజ సామాన్ అంతా కూడా నిన్నే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాటన్నింటికి కూడా బొట్లు పెట్టుకున్నాను అనమాట. అంటే నిన్న థర్స్డే రోజు ఈవినింగ్ క్లీన్ చేసి తుడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రేపు పెట్టుకుందాంలే పూజ చేసుకునే ముందని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో దానివల్ల ఇప్పుడు అన్నింటికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా గడప అవి కొంచెం పూజించాలి. ఇంకా గ్యాస్ క్లీనింగ్ కానీ అన్నీ కూడా థర్స్డే రోజే చేసేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్ పనులు కాకుండా పూజించుకునే పనులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఫ్రైడే రోజు చేసుకుందాము అని చెప్పి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే పూజ చేసేయాలి అనుకున్నాం ముందు రోజు. కాకపోతే లౌక్యకి ఫీవర్ రావడం వల్ల మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత సురేష్ గారు అయితే పూజ రూమ్ అవి క్లీన్ చేస్తూ ఉన్నారండి. కొంచెం అంటే ఉంటుంది కదా ముందు రోజు కడ్డీలు పౌడర్ అదంతా కూడాను, అదంతా తుడిచేసి కొంచెం నాకు అందించారంటే పూజ తొందరగా అయిపోతుంది కదా. ఎంత తొందరగా పూజ చేసుకుంటే ఈ శ్రావణ మాసంలో అంత మంచిది. బ్రహ్మ ముహూర్తంలో చేసుకునే పూజలు ఇంకా చాలా బాగుంటాయి కదండి. నాకు కూడా అలా ఇష్టం కానీ కుదరదు. అండ్ మనకి తగినట్టు చేసుకోవాలి కానీ కొంతమంది ఎలా అంటే ఆ టైంలో చేస్తేనే పూజ లేదంటే పూజ కాదు అనేలాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకో ఎవరి సిచ్యువేషన్ అందరికీ ఒకలాగా ఉండవు కదా అండి. సో అది కొంచెం అర్థం చేసుకొని పూజ విషయంలో సో మనస్ఫూర్తిగా మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవాలి. మరీ విచిత్రంగా కాకుండా అట్లీస్ట్ 10 లోపైన పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఉదయాన్నే అనుకోలేదండి. పాలైతే లేదంటే గేదె పాలు పక్కన పెట్టేసేదాన్ని. కాకపోతే ఇంకా నేనేంటంటే గుర్తులేదనమాట, ఏదో ఒక ప్రసాదం చేస్తాను కదా అనుకున్నాను. అందుకని గేదె పాలు అయితే ఇంకా నేను కాఫీ తాగేసాను అనమాట. మనం అంటే తాగాము అంటే ఎంగిల్ చేసినట్లు అయిపోతుంది కదా, అందుకని కొత్తగా పాల ప్యాకెట్ తెప్పించి కాగబెట్టాను. సో ఇంకా అవైతే కొంచెం వేసేసి అందులోనే మనకి ఇది ఉంటుంది కదండి, షుగర్ వేయకుండా చిప్స్ ఉంటాయి కదా, కలకండ్ అంటాం కదండి, అదైతే వేసాను అనమాట కొంచెం అంతా స్వీట్గా ఉండడానికి. దాంతోపాటు ఇంకా కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టాను. తర్వాత అయితే నిమ్మకాయలు కూడా కట్ చేసి బయట గుమ్మం దగ్గర అలాగే మన ఇంట్లో గుమ్మం దగ్గర కూడా పెడదాము అని చెప్పేసి ఒక 2 కాయలు అయితే కట్ చేశాను. ఒక కాయకి అంటే ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ లాగా పెడదాము అని చెప్పి. ఎందుకో తెలియదండి, నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను కదా, మామూలుగా లేదు ఆ దిష్టి అనేది, ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. ఎవరికైనా మీద పడ్డాయి కానీ మామూలుగా లేదనమాట. ప్రజెంట్ అయితే ఓకే కానీ ఒక 2 years బ్యాక్ అయితే నరకం కనిపించింది మాకైతే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. అన్నీ చెప్పుకోలేదు కానీ చెప్పుకున్నా ఎవరు చేసేది ఏం లేదు కదండి. సో మన సమస్యల్ని మనమే నెట్టుకు రావాలి కాబట్టి. సో ఇంకా పువ్వులు నిన్న బయటికి వెళ్ళలేకపోయానండి. పువ్వులు అయితే ఎక్కువ లేవు. బెల్లుండి ఉంటే దేవుడికి అమ్మవారికి కానీ నేను పెట్టుకోవడానికి కానీ తెచ్చుకునేదాన్ని. నిన్న కుదరక బయటకు వెళ్ళలేదు అసలు. ఇంకా రోజా పూలు తెమ్మంటే సురేష్ గారు 30 రూపాయలకి కరెక్ట్గా నేను ప్లేట్లో వేశాను కదా, అవే ఉన్నాయి ఇంకా గడపల దగ్గర. అలాగే మనం ఈశాన్యంలో చెంబు పెడతానని కదా, దాంట్లోకి అక్కడైతే పెట్టాను. ఇంకా దేవుడి రూమ్కి అయితే మందారాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుడి రూమ్లో అయితే మందారాలు పెట్టేశాను. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెడుతున్నానండి. నార్మల్గా తులసమ్మ దగ్గర పసుపు పూసేసి పెడతా ఉంటాను కదా, కాకపోతే ఏమవుతుందంటే అండి దీపం పెడుతూ ఉంటాను కదా, దీపంలో ఆయిల్ అదంతా కూడా కొంచెం ఇక్కడ మనకి ఉడతలు అవి తిరుగుతూ ఉంటాయి. సో అవేంటంటే వచ్చేసి ఇంకా గలీజ్ చేసేస్తా ఉన్నాయి అనమాట. ఆయిల్ అంతా దొరిలించడము, ఆ పసుపు అదంతా అంటుకుపోయి మొత్తం పాడైపోతుంది. సో ఇంకా అందులోని వారం అంటే థర్స్డే ఫ్రైడే అలాగే వేస్తూ ఉంటానండి. రెగ్యులర్గా ఏం తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టను, అంటే కింద పెడుతూ ఉంటాను కానీ తులసమ్మను పూజించి పెట్టడం అయితే అందుకని పసుపు అదంతా పూయకుండా నార్మల్గా బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసి దాని మీద అయితే పసుపు కుంకుమ కొంచెం అలా బొట్టులాగా పెట్టానండి. సో తర్వాత అయితే ఇంకా నేను కూడా మంచిగా రెడీ అయిపోయి తర్వాత అయితే దేవుడి ముందైతే కూర్చున్నాను అనమాట. సో మొన్న కొంతమంది అన్నారు కదా మీరు పెట్టుకున్నారు కదా కుంకుమ అదేంటి అని చెప్పి. నేను పెట్టుకునింది మొన్న వీడియోలో కూడా చెప్పినట్లున్నా, నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. అక్కడ గ్రామదేవత పశ్చిమ కుంకుమ అనమాట అమ్మవారిది.
కుబేర్ కుంకుమ కూడా ఉంది. ఆ కుబేర్ కుంకుమ ఇంకొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది కదండి, ఫేస్లో పెట్టుకోగానే ఒక కళ వస్తుంది. నాకైతే బాగా ఇష్టము. సో ఇక్కడ దొరుకుతుంది కానీ నేను అరుణాచలంలోనే తెచ్చుకోవాలని వెళ్ళాను. సో తర్వాత అయితే ఇంకా మందారాలు ఇవన్నీ కూడా కోసుకొచ్చేసారండి సురేష్ గారు. ఇలాంటి పనులన్నీ చేస్తూ అంటే నాకు హెల్ప్ చేస్తుంటారు. రెగ్యులర్గా నేను తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను. నిత్య పూజలు ఏంటంటే పువ్వులు కోసుకురావడము, సో ఇవన్నీ నేను అందిస్తే తను పూజ చేస్తారు. ఈ రోజు ఏంటంటే సురేష్ గారు నాకు అన్నీ అందించేసి అక్కడ పెట్టారనమాట. అంటే నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు, ముగ్గులు పెట్టి గడప దగ్గర ఇవన్నీ చేసే లోపు ఇంకా పువ్వులు అన్నీ కూడా మామూలుగా ఒక 1 వీక్ నుంచి పువ్వులు ఎక్కువ రావట్లేదండి. అనుకున్నాను ఏంటి కరెక్ట్గా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు పూజకి పువ్వులు ఎక్కువ రావట్లేదు అని చెప్పి. అసలు నిన్నటి నుంచి విపరీతంగా పూస్తున్నాయి. ఈ రోజు అయితే అసలు పెడుతుంటే వస్తున్నాయి అనమాట. అన్ని మందారాలు ఉన్నాయి, 2 చెట్లకి కూడా చాలా ఎక్కువ మందారాలు అయితే పూసాయి అనమాట. సో ఫుల్గా పెట్టుకున్నానండి. ఎంత బాగుందో దేవుడి రూమ్ అయితే. ఇంకా మాల లేదు అమ్మవారికి, సన్నజాజులు ఉన్నాయి. ఆ సన్నజాజులు అయితే కట్టేసి మెడలో మాలలాగా అయితే వేశాను. దాని తర్వాత అయితే ఇంకా మందారాలతో నిండుగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా వచ్చాయి. ఇంకా మళ్ళీ గుమ్మం దగ్గర పెట్టాము కొన్ని మందారాలు, తులసమ్మ దగ్గర కొన్ని మందారాలు అలాగే పెట్టేశాను అనమాట. ఇంక రోజా పువ్వులు వచ్చేసి ఆ కలసం చెంబు అంటే అదే ఈశాన్యంలో పెట్టుకునే చెంబులు అయితే పెట్టాను. చూసారు కదా, నిండుగా పెట్టేశాను అమ్మవారికి పువ్వులు అయితే. ఇంకా అలాగే మాల కూడా వేశాను అనమాట. సన్నజాజులతో మంచి సువాసనతో ఉంది. పూజ రూమ్ అయితే భలే కలకల్లా ఆడిపోతుందండి. ఎర్ర మందారాలతో పూజ చేసుకోవాలంటే నిజం ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ పూజ రూమ్ అయితే ఎంత కలగా ఉంటుందో. ఒకప్పటి డ్రీమ్స్ అండి ఇవన్నీ కూడా. కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటే మందారాలు అవి పెట్టి చూస్తూ ఉండేదాన్ని అనమాట. రెడ్ మందారాలతో కొంతమంది పూజలు చేసేవాళ్ళు విలేజెస్లో, అక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. అప్పుడు చూసినప్పుడు అరే నాకు ఇలా ఉంటే బాగుండే, ఒక హౌస్ ఉంటే బాగుండే, చిన్నగా ఒక 2 మందారాల చెట్లు పెంచుకొని డైలీ పూజ చేసుకుంటే బాగుండేది అనిపించేది. సో ఇలాగే ఇంకా పువ్వులు కూడా ఇంకా మిగిలితే సురేష్ గారికి అయితే ఇచ్చి పైన గుమ్మం దగ్గర వినాయక స్వామి ఉంటాడండి, అక్కడ అండి కృష్ణులు వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పెట్టమని చెప్పాను. ఇంకా పాలు పంచదార వేశాను కదా, ఆ పాలు అయితే నైవేద్యంగా సమర్పించేసి పూజ అయితే చేసుకుంటున్నాను. అలాగే తాంబూలం కూడా పెట్టానండి. తర్వాత అయితే ఇంక అన్నీ సర్దు పెట్టేసుకున్నాక దీపారాధన అయితే చేస్తున్నానండి. మీలో ఇప్పుడు కొంతమంది అనొచ్చు అనిత కడ్డీలతో డైరెక్ట్గా వెలిగించకూడదు, ఏకవత్తితో వెలిగించాలి అని చెప్పి. నిజానికి చెప్తున్నా, నాకు ఫస్ట్ నుంచి కూడా కడ్డీలతో వెలిగించడమే అలవాటండి. తర్వాత మీలో కొంతమంది చెప్పడం వల్ల ఏదో ఏకవత్తితో వెలిగిస్తూ ఉండే. దాని తర్వాత నాకేమనిపించిందంటే రీసెంట్గా నేను ఎక్కువగా చాగంటి గారి ప్రవచనాలు, అలాగే గరికపాటి నరసింహారావు గారు ఉంటారు కదా, వాళ్ళ ప్రవచనాలు అయితే ఫాలో అవుతూ ఉంటానండి. వాళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని ఉన్నట్లుగా చెప్తారు అని చెప్పేసి నేను నమ్ముతాను. కొంతమంది ఏంటంటే ప్రజెంట్ మనకి వీడియోస్ ద్వారానో ఎలాగో కొంచెం ఏంటంటే పూజల విషయంలో కూడా కలుషితం అయిపోయిందనే చెప్తున్నానండి. ఆడంబరాలకి పోయి అండ్ కొంతమందిని చూసి మనం అనకూడదు, అంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకునేదే. కాకపోతే ఎక్కువగా ఆడంబరాలకి వెళ్ళిపోయి ఒకరిని చూసి ఒకరు చేయడము, సో వాళ్ళు చేసేదే కరెక్ట్ అని చెప్పి చెప్పడము, ఇలాంటి వాటి వల్ల చిన్న మిస్టేక్స్ కొన్ని ఏంటంటే తెలిసి తెలియనివి కూడా జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గా గరికపాటి నరసింహారావు గారు అనుకుంటా ఎప్పుడు చెప్పారో తెలియదు, నాకైతే రీసెంట్గా వినిపించింది అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటున్నారు. ఏమైంది అగ్గిపుల్లకి, ఏమైంది అగ్గిపుల్లతో కూడా వెలిగించవచ్చు, అదే సంథింగ్ ఏదో ఒక ప్రవచనం అయితే విన్నాను అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి చేసేది ఇదే కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా కడ్డీలతోనే వెలిగించడం స్టార్ట్ చేశాను. దేంతో వెలిగిస్తే ఏముంది, దేవుడు ముందు దీపం పెడుతున్నారు కదా అనేలాగా. అండ్ మీరు చెప్పేదానికి కూడా రీజన్ ఉండొచ్చు అగ్గిపుల్లతో వెలిగించకూడదు అలా అనేలాగా. బట్ నాకెందుకో నేను ఫాలో అయ్యేదే కరెక్ట్ అనిపించింది, ఫస్ట్ నుంచి ఉంటుంది, ఇంక మధ్యలో ఎందుకులే మార్చుకోవడం అని చెప్పేసి నాకు నచ్చినట్లు నేను చేసుకున్నాను. సో పూజ విషయంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోండి, ఎవరో చెప్తున్నారని వినకండి. అంటే వినండి అంటే కొన్ని ప్రతిదీ ఇంక మనం చెయ్యాలి అంటే మనకు కూడా అది కొంచెం ఎవరో చెప్పినట్లు చేసినట్టు ఉంటుంది, కానీ మనకి నచ్చినట్టు మనకి మనసుకు నచ్చినట్టు చేసినట్లు అనిపించదు. సో నాకు వీలుని బట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నా. మీరు ఇంకెలా అయినా అనుకోండి, తప్పుగా అనుకోవద్దు. నాకు అనిపించింది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి. తర్వాత ఇక్కడ అమ్మవారికి అట్లా ధూపం వేస్తూ అమ్మవారిని చూస్తూ
చూస్తూ ఉంటే. అమ్మవారికి అది పెట్టాను కదండి దీపాలు, కరెక్ట్గా అమ్మవారి ఫోటోలో కనిపిస్తుంది అనమాట ఆ రూపంలో. ఆ దీపాల వెలుగు అనేది అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు. ఆ ధూపం వేసేటప్పుడు అమ్మవారి ఫేస్ కానీ అంటే దేవుళ్ళ ఫోటోలకి ధూపం వేస్తూ ఉంటే అలా చూడాలంటే భలే ఇష్టం అండి. అలాగే నిమగ్నమైపోతూ ఉంటానన్నమాట. ఇంకా ధూప్ స్టిక్ అన్నీ పెట్టేసి ఇంకా నా పూజ చేసుకున్నానండి. ఈ శుక్రవారం అయితే ఇలా చేసుకున్నాను అనమాట. యథావిధిగా మరీ లేట్ అవ్వలేదు, లాస్ట్ టైం లాగానే 10-10:30 అయితే టైం అయిందండి. ఇంకా కొంచెం ఎర్లీగా చేసుకోవాల్సింది. 10:30కంతా కూడా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం లేట్ అయింది, కాకపోతే ఇంకా ఉదయం లేదు కదండి. ఇంకా పాపకు కూడా కొంచెం ఫీవర్ గా ఉండే, పాపకి ఫీవర్ ఉంది కదా నువ్వు ఎలా రెడీ అయ్యావు పూజ చేసావు అని అనుకుంటారేమో. పాప యాక్టివ్ గానే ఉందండి. నైట్ నార్మల్గా ఇంకా ఫీవర్ వచ్చింది. ఫీవర్ అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. తనైతే పడుకునే ఉండింది అనమాట చాలాసేపు. మీకు మార్నింగ్ కనిపించింది కానీ మళ్ళీ వెళ్ళి పడుకుండిపోయింది అనమాట. ఇంకా తననైతే లేపి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే పొద్దున్నే పెట్టేశాను కాబట్టి ఇంకా పడుకోబెట్టేశాను. నైట్ నిద్ర లేకపోవడం వల్ల తను లేచింది అనుకోండి, కొంచెం తనను కూడా రెడీ చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము. అయితే ముందు రోజే కొత్త డ్రెస్ అది తీసి పెట్టుకొని రెడీగా రేపు వేసుకెళ్దాము అని చెప్పేసి ఉండిందండి. నేను కూడా ఉదయాన్నే ప్లాన్ చేసి పెట్టుకున్నా, కాకపోతే కొన్ని అయితే జరగవు. పూజ కూడా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ ఫైనల్గా చేసేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ చూసారు కదా ఎంత బాగుందో. నా ఫేవరెట్ సాంగ్ అండి. ముందుగా అమ్మవారి సాంగ్ వస్తూ ఉంటే వెంటనే కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి సాంగ్ కూడా వచ్చింది. నాకు భలే ఇష్టం ఆ సాంగ్ అంటే. భలే ప్రశాంతంగా భలే పాజిటివ్గా అనిపించింది. సో ఈ శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం అయితే నేను ఇలా చేసుకున్నానండి. నెక్స్ట్ వీక్ మనకి వరలక్ష్మి వ్రతం అంట కదా. సో నేను కూడా మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నా వీలైనంత వరకు. సో చూడాలి పరిస్థితులు అనేవి ఎలా అనుకూలిస్తాయి అనేది మనం చెప్పలేం కదా. సో ఇది ఈ రోజు నా పూజ అయితే. అండ్ నా లుక్ ఎలా ఉంది, పూజ ఎలా ఉంది, సింపుల్గానే ఉంటుందిలేండి. అయినా కానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ కూడా మిస్టేక్స్ కూడా ఏం చెప్పలేదు, బాగా చేసుకున్నాం అనిత, బాగా రెడీ అయ్యావు నిండుగా అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అది పెట్టానండి. క్లిప్ అది సురేష్ గారిని వీడియో తీయమన్నాను కానీ తను తీయలేదనమాట, మర్చిపోయారు. ఇంకా సరే ఇంకే చేసేది ఏం లేక ఇంకా మిగిలింది అక్కడతో వీడియో అయితే పూజ వీడియో ఎండ్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే టైం 10:30 అయిపోయింది కదా. ఇంక ఈ లోపే దోశలు వేద్దాము అని చెప్పేసి లౌకే తినేసింది. నేను సురేష్ గారు ఉన్నామన్నమాట. ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నా. లేట్ అయిపోయింది అప్పటికే. నాకైతే ఆకలేదండి ఉదయాన్నే. ఆఫ్టర్నూన్కి ఆకలేస్తుంది అనమాట. ఉదయాన్నే ఇంక దోశలు ఇలాంటివంటే తినాలనిపించదు. కాకపోతే ఇంకా సురేష్ గారు తిను ఏదో ఒకటి, మరీ వీక్ అయిపోతున్న వల్ల ఇలా ఇంకా తను ఉంటారు కదా పక్కనే, ఇంకా తను తింటూ నేను కూడా ఇంకా అలాగా తినేస్తూ ఉంటాను అనమాట. తర్వాత అయితే ఇంకా రుత్విక్ ఒక్కడే కదండి రోజు స్కూల్కి వెళ్ళాడు. పాపం రుత్విక్ కొంచెం బాధపడుతూ వెళ్ళాడు అనమాట. లౌక్య స్కూల్కి వెళ్ళలేదు కదా, ఇద్దరు తోడుగా వెళ్తూ ఉంటారు. లౌక్య వెళ్ళలేదు కాబట్టి ఇంకా తను కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి ఫుల్ జోష్గా ఉన్నాడు అనమాట. మార్నింగ్ లేచి స్నానం చేయి అనగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి అది ఇది చెప్పి పంపించాను. సో లాస్ట్ వీక్లో కూడా ఒకసారి మూవీకి అలా తీసుకెళ్ళామండి. ఇంకా ప్రతిసారి అంటే హాలిడేస్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. లాస్ట్ వీక్లో కూడా చెప్పాను కదా, లాస్ట్ మంత్లో, లాస్ట్ వీక్ కాదు, అప్పుడు కూడా ఒక 2-3 డేస్ అయితే సెలవులు పెట్టారనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉండటం వల్ల. ఇంకెందుకు మళ్ళీ అంటే బాగోదు. రుత్విక్ ఇప్పుడు 5th క్లాస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సో తనకి కొంచెం అది తెలియచేయాలి. అంటే మనకి లీవ్లు పెట్టడం అదంతా అంత ఈజీ కాదు అనేది కూడా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. సో అందుకని రుత్విక్ని అయితే పంపించేశాను. తర్వాత అయితే ఇంకా లౌకే కూడా టిఫిన్ తినిపించేసి తను కూడా రెడీ చేసి హాస్పిటల్కి అయితే పంపించానండి. పనంతా అయిపోయింది. సో ఇంకా రుత్విక్ ఒకటే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. సింపుల్ గా పప్పు లాగా చేద్దాం అనుకుంటున్నా. పెసరపప్పుతో పప్పు చేస్తాం కదా, సో అలా చేసేద్దాము, ఫాస్ట్ గా అయిపోతుంది పని అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా రుత్విక్ ఒకటే కదా. లౌకే కూడా లైట్ గా ఏదన్నా మజ్జిగన్నం అలా, ఫుల్ బాడీ హీట్ అయింది తనకి. సో దానివల్ల ఏంటంటే ఫీవర్ కొంచెం అలా ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని కొంచెం మజ్జిగన్నం లాగే పెట్టమని చెప్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తాను. సో జడ వేసేసి కొంచెం లైట్ గా ఫేస్ వాష్ అది చేసేసి డ్రెస్ చేంజ్ చేసి పంపిస్తాను అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా తనైతే పడుకొని ఉండే నైట్ అంతా నిద్రలేదు. నా దోశ మారిపోతుంది ఇక్కడ. దోశ తింటావా ఓకే? ఓకే అయితే ఉదయాన్నే వాళ్ళ అన్నతో పాటు అయితే తినేసింది. ఇంకా దానివల్ల ఇప్పుడు టిఫిన్ అయితే ఏం లేదు. 9 అప్పుడే పెట్టేశాను. తనకు కూడా నైట్ నిద్ర లేదు కదా అని చెప్పి. అరటిపండ అది కొంచెం పచ్చిగా ఉన్నట్లుంది, డ్రాగన్ కట్ చేసి ఇస్తాను. సో అదనమాట. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా నార్మల్లే పని. ఈ రోజు పెద్దగా ఏం హెవీ లేదు. అండ్ మార్నింగ్ నుంచి వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఈ రోజు. ఇంకా నైట్ నిన్న కూడా వర్క్ చేయలేదు. సో ఇంకా ఉదయం లేచి ఈ పనులతో అయితే సరిపోయింది అనమాట.
ఇంకా లంచ్ పంపించేసి సురేష్ గారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే ఫ్రేమ్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఏం లేదు, వర్క్ ఉంటే ఉదయం లేచి కంటిన్యూ చేసేవాళ్ళము.